వందల సంవత్సరాల పాటు భారతదేశం మీద దాడి చేసి దండయాత్రలు చేసి అనేక సార్లు ఓడిపోయి వెనక్కిపోయి చావు దెబ్బలు తిని మళ్ళీ వచ్చి ఈ దేశాన్ని ఆక్రమించుకున్నారు. దాదాపుగా 700 సంవత్సరాల పాటు ఈ బాధ ఈ గొడవలు పడ్డాం మనం. అయితే ఇప్పుడు మరొకసారి భారతదేశాన్ని కబళించడానికి పాకిస్తాన్ చేస్తున్నట్టు కుట్రలు, ముందుగా వాళ్ళ పిల్లల్ని చదవనీయకుండా, చదువులు అబ్బనీయకుండా వాళ్ళని తీవ్రవాదులుగా మార్చి, భారత్ మీద ద్వేషంగా మార్చి, తీవ్రవాద సంస్థలు లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ల ఇట్లాంటి తీవ్రవాద సంస్థల్ని తయారు చేసి పెంచి పోషించి వాళ్ళ ద్వారా అల్లకల్లోలా సృష్టించింది. అయితే దాన్ని ఎదుర్కోగలిగిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్లను రెచ్చగొట్టి వాళ్ళ ద్వారా భారత్లో అల్లకల్లోలం సృష్టించే ప్రయత్నాలు చేసింది. ఆటిట్టి ఎదుర్కొన్నాం. అట్లాగే ఇప్పుడు కొత్తగా మరొక తీవ్రవాద ముఠాని మన సరిహద్దులకి తెచ్చిపెడుతుంది. POJK అంటే కాశ్మీర్ దగ్గర నుండి పాకిస్తాన్ ఆక్రమించుకున్నటువంటి, అంటే భారత్లోని జమ్మూ కాశ్మీర్ ప్రాంతాన్ని పాకిస్తాన్ ఆక్రమించుకున్న ప్రాంతాన్ని POJK అంటారు. ఈ POJKలో ఇప్పుడు తాజాగా పాకిస్తానీ ముఠాలతో పాటుగా పాలస్తీనా ముఠాలని తెచ్చిపెడుతుంది. అక్కడ లష్కర్ తోయిబాలు, జైషే మహమ్మద్దులకి తోడు పాలస్తీనాకి సంబంధించినటువంటి తీవ్రవాద ముఠాలు ఇప్పుడు పాలస్తీనాలో ఇజ్రాయెల్ దెబ్బకి పారిపోయినటువంటి వాళ్ళకి బహిరంగ ఊరేగింపులు చేసి సన్మానించి తీసుకొచ్చి POJKలో ఉండమని చెప్తుంది. ఎందుకని రేపో మాపో భారత ప్రభుత్వం దూకుడుగా వెళ్ళి అక్కడ POJKని స్వాధీనం చేసుకుంటుందేమని భయపడి కొత్త తీవ్రవాద సంస్థని అక్కడికి తీసుకొచ్చి పెడుతోంది. పాలస్తీనాకి అసలు కాశ్మీర్కి ఏంటి సంబంధం? ఎక్కడ పాలస్తీనా, ఎక్కడ కాశ్మీరు కావాలని చెప్పి తీసుకొచ్చి నాటకాలు ఆడుతోంది పాకిస్తాన్. తద్వారా భారత్కి అతిపెద్ద థ్రెట్ క్రియేట్ చేస్తోంది.